రష్మిక విజయ్ల 3 రోజుల పెళ్లి ఖర్చులు తెలిస్తే దిమ్మ తిరిగిపోతుందనే చెప్పాలి. వీరిద్దరూ పెళ్లిలో వేసుకున్న బంగారం ఎన్ని తులాలు, విందులో ఏం ఫుడ్ పెట్టారంటూ ప్రతిదీ ఫ్యాన్స్ సెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఇక రష్మిక విజయ్లు తెలుగు వారైనా సరే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారు కనుక ఒకే రోజు 2 సార్లు పెళ్లి చేసుకున్నారు. ఉదయం తెలుగు వారి పెళ్లి అయితే సాయంత్రం కన్నడ సాంప్రదాయంలో జరుపుకున్నారు. అయితే వీరిద్దరు 3 రోజుల పెళ్లి ఖర్చులు ఎంత అయి ఉంటుంది, ఇద్దరు వేసుకున్న గోల్డ్ ఎన్ని తులాల బంగారం అంటూ ఫ్యాన్స్ అయితే ఆరా తీస్తూ ఉన్నారు. ఇక ఈ పెళ్లి కోసం రష్మిక విజయ్లు ఎంత ఖర్చు పెట్టారు, హోటల్ వసతి ఏర్పాట్ల నుంచి భోజనాలు, పెళ్లి బట్టలు, నగలు, రవాణా సదుపాయాలు ఇవన్నీ ప్రతిదీ ఎంత అయింది అంటూ ఈ విషయాలే హాట్ టాపిక్ గా మారాయి. విజయ రష్మికల నగలు, వస్త్రధారణ అచ్చంగా రాజుల కాలం నాటి నగలను పోలి ఉన్నాయి. పట్టుపంచుతో పాటు ఎరుపు రంగు అంగవస్త్రంతో విజయ్ అయితే చాలా అట్రాక్టివ్ గా ఉన్నారు. విజయ్ తన చేతికున్న కడియాలు, కాల కంకణాలు, కంఠాభరణాలు రాజుల కాలం నాటి నగల్ని ధరించారనే చెప్పాలి. ఇక రష్మిక విషయానికి వస్తే ఎరుపు రంగు చీరలో గోల్డ్ బార్డర్ తో రూపొందించిన 9 గజాల చీరని కట్టుకొని మెరిసిపోయింది. రష్మిక అరవంకీలు, జుంకాలు, జడబిల్ల, చెంపసారాలు, గాజులు, వడ్డానం, పాపిటి బిల్ల, ముక్కు పుడక ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పాలి. దక్షిణ భారతదేశానికి చెందిన ఓ ప్రత్యేక ఆభరణాల సంస్థ వీటిని తయారు చేసిందట. వీటి తయారీకి ఏకంగా 10 నెలల సమయం పట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కష్టమంతా విజయ రష్మిక పెళ్లిలో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. పెళ్లికి విచ్చేసిన అతిథుల కోసం మెన్యూని కూడా చాలా జాగ్రత్తగా ఎంపిక చేశారు విజయ రష్మికలు. ఆంధ్ర, తెలంగాణ ఫేమస్ వంటకాలైన నాటుకోడి పులుసు, గారెలు, హైదరాబాదీ దమ్ బిర్యానీ, పచ్చి పులుసు, కీమా సమోసాలు, అలాగే రష్మిక సొంతూరు నుంచి కొడవ రుచులైన రైస్ బాల్స్, పాండి కర్రీ, జాపనీస్ వంటకాలు కూడా ప్రత్యేకంగా వడ్డించారు. ఈ హోటల్ రూమ్ కి ఒక రాత్రికి అయ్యే ఖర్చు 20,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు ఉంటుంది. అలాగే ప్రైవేట్ విల్లా ధర ఒక రాత్రికి 70,000 రూపాయలు. దీంతో పాటు లగ్జరీ వెడ్డింగ్ ఖర్చు 90 లక్షల రూపాయల నుంచి 2.5 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇందులో వసతి, భోజన వసతులు, డెకరేషన్ ఖర్చులు అన్ని కలిపి ఇలా మొత్తంగా ఉదయపూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం విజయ్ దేవరకొండ, రష్మిక మందనలు అక్షరాల 4 నుంచి 6 కోట్ల రూపాయల వరకు ఆ రేంజ్ లో ఖర్చు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇక మార్చ్ 4న హైదరాబాద్ లోని రిసెప్షన్ ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి.